గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ జేఈఈ మెయిన్ సెషన్ 1 జనవరి అటెంప్ట్‌లో మనకి క్లాస్ వైస్‌గా ఫిజిక్స్‌లో ఎన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అనేదైతే ఈ వీడియో అనమాట. సో, ఇక్కడ క్లాస్ వైస్‌గా అంటే క్లాస్ 11థ్ నుంచి ఎన్ని ప్రశ్నలొచ్చాయి ఆల్ షిఫ్ట్స్ కలిపి. అండ్ అలాగే ఈచ్ షిఫ్ట్‌లో కూడా ఎన్ని ప్రశ్నలొచ్చాయి క్లాస్ 11థ్ నుంచి. యాజ్ ఇట్ ఈస్‌గా క్లాస్ 12థ్ నుంచి కూడా ప్రతి షిఫ్ట్‌లో ఎన్నెన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అనేదనమాట. సో, జనరల్‌గా మనకి 40-60 రేషియో అయితే ఉంటుంది. 40% ఏమో ఫస్ట్ ఇయర్ నుంచి అండ్ 60% ఏమో సెకండ్ ఇయర్ నుంచి ఉంటుంది. బట్ ఈసారి కొద్దిగా 45% ఆఫ్ నియర్లీ 50% వరకు మనకి ఫస్ట్ ఇయర్ నుంచి అడగడం జరిగింది. అండ్ మిగతా 50% వరకేమో సెకండ్ ఇయర్ నుంచి అడగడం జరిగిందనమాట. అంటే 49% వరకు ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రమే క్వెషన్స్ అడిగారనమాట. ఓవరాల్‌గా 300 క్వెషన్స్. అంటే ఇక్కడ చూడండి 10 షిఫ్ట్స్ ఉన్నాయి. 5 డేస్ ఎగ్జామ్ రాశారు మీరు. 5 డేస్‌లో పర్ డే 2 షిఫ్ట్స్ కాబట్టి 10 షిఫ్ట్స్ ఉంటాయి. 10 షిఫ్ట్‌లో ఈచ్ షిఫ్ట్‌లో 30 క్వెషన్స్ కాబట్టి 10 30s ఆర్ 300 క్వెషన్స్. కంప్లీట్ 300 క్వెషన్స్‌లో 149 క్వెషన్స్ ఏమో ఫస్ట్ ఇయర్ నుంచి వస్తే 159 క్వెషన్స్ ఏమో సెకండ్ ఇయర్ నుంచి వచ్చాయి. ఓవరాల్‌గా 300 క్వెషన్స్ అనమాట. సో, ఇది కంప్లీట్ ఆల్ షిఫ్ట్స్ కలిపి. ఓకేనా. 141 క్వెషన్స్ ఏమో ఫస్ట్ ఇయర్, 159 క్వెషన్స్ ఏమో సెకండ్ ఇయర్. సో, ఇందులో 27థ్ మార్నింగ్ షిఫ్ట్‌లో 27థ్ నాడు మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. మార్నింగ్ షిఫ్ట్‌లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 14 క్వెషన్స్ వస్తే, సెకండ్ ఇయర్ 16 క్వెషన్స్ వచ్చాయి. అలాగే 27థ్ ఈవినింగ్ షిఫ్ట్‌లో 14 క్వెషన్స్ వస్తాయి. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 16 వచ్చినాయి. బట్ 29థ్ నాడు మార్నింగ్ షిఫ్ట్‌లో ఫస్ట్ ఇయర్ 13 క్వెషన్స్ అండ్ సెకండ్ ఇయర్ 17 క్వెషన్స్. ఈవినింగ్ షిఫ్ట్‌లోనేమో 14 అండ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లోనేమో 16. అలాగే 30థ్ కూడా 13 క్వెషన్స్ మార్నింగ్ షిఫ్ట్‌లో ఫస్ట్ ఇయర్ నుంచి వస్తే 17 ఏమో సెకండ్ ఇయర్ నుంచి వచ్చాయి. అలాగే ఈవినింగ్ షిఫ్ట్‌లో 15 క్వెషన్స్ వచ్చాయి అండ్ 15 క్వెషన్స్ సెకండ్ ఇయర్. ఈ రెండు కూడా సేమ్ వచ్చాయన్నమాట. అండ్ 31st నాడు మార్నింగ్ షిఫ్ట్‌లో 15 వస్తే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో 15 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సేమ్ వచ్చాయన్నమాట. అండ్ అదే ఈవినింగ్ షిఫ్ట్‌లో ఫస్ట్ ఇయర్ 14 క్వెషన్స్ వస్తే సెకండ్ ఇయర్ 16 క్వెషన్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ నాడు చూడండి యాజ్ ఇట్ ఈస్‌గా 15 50% అవి 50% ఇవి వచ్చాయన్నమాట. అండ్ ఈవినింగ్ షిఫ్ట్‌లో 14 అండ్ 16 ఓవరాల్‌గా వచ్చేసి 141 క్వెషన్స్ ఏమో ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాయి. 159 క్వెషన్స్ ఏమో సెకండ్ ఇయర్ నుంచి వచ్చాయి. అండ్ 300 క్వెషన్స్ అనమాట ఇవి. సో, ఇక్కడ కంప్లీట్‌గా చూసినట్లయితే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ మీదే డెఫినెట్‌గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సో, సెకండ్ ఇయర్ మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద. సో, మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చిందనేది కూడా వీడియోలో తెలియజేస్తాను. సో, మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ ఏ టాపిక్స్‌లో వచ్చాయో ఆ టాపిక్స్ మాత్రం డెఫినెట్‌గా మీరు ఈ ఫస్ట్ సెషన్‌లో కొన్ని డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ యూ షుడ్ ఫాలో దిస్. ఓకే. సో, ఖచ్చితంగా మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్‌ని ఎక్కువ టైమ్స్ మీరైతే రిపీటెడ్‌గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మీకు అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ఒక్కొక్క ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉన్న చాప్టర్స్‌ని మీరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవి అంటే మీరు ఎక్కువ సార్లు ప్రిపేర్ అయ్యి ఎక్కువ టాపిక్స్‌ని ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ ఎక్కువ సార్లు ప్రిపేర్ అయితే ఈ ఒక్క మార్క్ వచ్చేటువంటి అంటే ఒక్కొక్క ప్రశ్న వచ్చేటువంటి టాపిక్‌ని కూడా పట్టుకోండి. కానీ మీకు మిడ్ రేంజ్ స్టూడెంట్స్ అయ్యుంటే అంటే యావరేజ్‌గా చదివే స్టూడెంట్స్ అయ్యుంటే మాత్రం ఒక్క ప్రశ్న వచ్చేటువంటి చాప్టర్స్‌ని పట్టుకొని టైం వేస్ట్ చేయడం అనేది పెద్ద మంచి సజెస్టబుల్ అయితే కాదనమాట అది. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ నుంచి ఎక్కువ క్వెషన్స్ అడిగారనమాట. అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఓకేనా. సో, ఈ విధమైనటువంటి స్ట్రాటజీ మీకుంటే డెఫినెట్‌గా మీరు మంచి మార్కులు గెయిన్ చేసేదానికి అవకాశం ఉంటదనమాట. ఓకే. సో, ఇక్కడ మనం క్వెషన్ పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే జనవరి అటెంప్ట్‌లో ఫిజిక్స్ పేపర్‌కి సంబంధించి అండ్ మనకి డైరెక్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ ఎన్నొచ్చాయి అండ్ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వెషన్స్ ఎన్నొచ్చాయి అనేది ఒకసారి చూపిస్తాను. సో, ఓవరాల్‌గా మనకి 300 క్వెషన్స్ ఇందాకే చెప్పాను. 10 షిఫ్ట్స్ కలిపి 300 క్వెషన్స్. 300 క్వెషన్స్‌లో 45 క్వెషన్స్ మనకి డైరెక్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ అనమాట. అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చే టైపు అండ్ అలాగే మ్యాచింగ్స్ లాంటివి అండ్ అలాగే రీజన్ అండ్ అసర్షన్ లాంటివి. సో, ఈ విధంగా అనమాట డైరెక్ట్‌గా మనం దాన్ని థింక్ చేసి పెట్టగలిగేవి అండ్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయగలిగేవి 45 క్వెషన్స్ వచ్చాయి. అంటే 300లో 45 ఔట్ ఆఫ్ 300 అంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అంటే 15% అనమాట ఇక్కడ. సో, 15% ఆఫ్ ది క్వెషన్స్ 15%. ఈ 15% ఆఫ్ ది క్వెషన్స్ ఎలా వచ్చాయి? డైరెక్ట్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ వచ్చాయి. మరి మిగతా 85% ఉన్నాయి కదా! 85% ఆఫ్ ది క్వెషన్స్ క్యాలిక్యులేషన్ బేస్డ్ అనమాట. ఓకేనా. సో, ఈ క్యాలిక్యులేషన్ బేస్డ్ చూడండి ఎర్లీ మార్నింగ్ మనకి 27 ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్‌లో ఇక్కడ 23 క్వెషన్స్ వచ్చాయి.
అండ్ అలాగే ఈవినింగ్ షిఫ్ట్లో 17 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా. సో బాగా ఎక్కువ ప్రశ్నలు ఆ డైరెక్ట్ ఆన్సర్ టైప్ వచ్చింది 27 ఈవినింగ్ షిఫ్ట్లో 13 ప్రశ్నలు వచ్చాయన్నమాట. 27 ఈవినింగ్ షిఫ్ట్లో 13 ప్రశ్నలు వచ్చాయి. ఈజీ ఆన్సర్ టైప్ అంటే డైరెక్ట్ ఆన్సర్ టైప్ అనమాట. చూడగానే పెట్టేటువంటి ఆన్సర్లు, థింక్ చేసి పెట్టేటువంటి ఆన్సర్లు, అండ్ మనం ఫార్ములా లాంటి వాటిలో సబ్స్టిట్యూట్ చేసి పెట్టగలిగేటువంటి ఆన్సర్లు అనమాట. సో క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చింది. ఎక్కువ ప్రశ్నలు వచ్చేసింది. ఎక్కడ అంటే 28 క్వశ్చన్స్ వచ్చాయి. ఎప్పుడు మనకి ఈవినింగ్ షిఫ్ట్లో. ఎక్కడంటే 29th నాడు 2 షిఫ్ట్లలో కూడా మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లలో 28 క్వశ్చన్స్ వచ్చాయి క్యాలిక్యులేషన్ బేస్డ్. సో 29th షిఫ్ట్ అనేది ఇట్ గోయింగ్ టు బి హార్డ్ అని చెప్పొచ్చు అనమాట. హార్డ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు అనమాట. అందుకే 29th షిఫ్ట్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేసే స్టూడెంట్స్కి ఈవెన్ తక్కువ మార్కులు గెయిన్ చేసినా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫిజిక్స్లో నేను చెప్తున్నాను, ఓవరాల్గా చెప్పట్లేదు. డిఫరెంట్ సబ్జెక్టులు డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పేది ఓన్లీ ఫిజిక్స్ అనాలిసిస్ అనమాట. ఓకేనా. సో ఫిజిక్స్ ఓవరాల్గా ఏ షిఫ్ట్ ఎక్కువ హార్డ్గా ఉంది అంటే మనకి 29th నాడు జరిగినటువంటి బోత్ సెషన్ 1 అండ్ సెషన్ 2, షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 రెండు కూడా హార్డ్గానే ఉన్నాయని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ షిఫ్ట్లో డిఫరెంట్ క్వశ్చన్స్, టోటల్గా 255 క్వశ్చన్స్ అనేవి క్యాలిక్యులేషన్ బేస్డ్ వచ్చాయన్నమాట. ఓకేనా. ఇంకా ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా షేర్ చేస్తా, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, మీకు క్యాలిక్యులేషన్ బేస్డ్ వచ్చినా కూడా ఇవి ఏ షిఫ్ట్లో ఈజీ ఎంత, మోడరేట్ ఎంత, టఫ్ ఎంత అనేది అయితే ఇక్కడ ఈ వీడియో అనమాట. సో మనకి 27th మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి ఈజీ వచ్చేసి 18 క్వశ్చన్స్ వచ్చాయి మార్నింగ్ షిఫ్ట్లో. ఈవినింగ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ వచ్చాయి ఈవినింగ్ షిఫ్ట్లో. ఓకేనా, ఈజీగా. అండ్ అలాగే 29th నాడు మార్నింగ్ షిఫ్ట్లో ఈజీ క్వశ్చన్లు 13 ఉన్నాయి. అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఈజీ క్వశ్చన్స్ 14 ఉన్నాయి. అంటే చూడండి, ఓవరాల్గా తక్కువ ఈజీ ఉన్నటువంటి షిఫ్ట్ ఎక్కడుంది, ఆల్మోస్ట్ ఇక్కడ ఫిబ్రవరి 1 నాడు తక్కువ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మార్నింగ్. అండ్ రిమైనింగ్ 29th నాడు రెండు కూడా 29th, ఇందాక మనం చెప్పుకున్నట్టు 29th షిఫ్ట్ అనేది గోయింగ్ టు బి హార్డ్ అనమాట అనుకోవచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ షిఫ్ట్లలో ఆ డే నాడు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి తక్కువ మార్కులు వచ్చినా కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఫిజిక్స్ ఓన్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో మాత్రమే. అలాగే డిఫరెంట్ 30 నాడు అండ్ 31st నాడు కూడా ఇక్కడ చూపించినట్టుగా మీకు ఎన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. మోడరేట్ క్వశ్చన్స్ వచ్చేసి చూడండి, మోడరేట్ క్వశ్చన్స్ వచ్చేసి 27th నాడు 6th మార్నింగ్లో ఉంటే 5 ఏమో మోడరేట్ అనమాట, ఇవి 5 క్వశ్చన్స్. సో ఇట్లా డిఫరెంట్ షిఫ్ట్లలో డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ టఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఓవరాల్గా మనకి 27th నాడు 6 క్వశ్చన్స్ ఉన్నాయి మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఏమో 5 ఉన్నాయి. అండ్ అలాగే 29 నాడు 7 ఉన్నాయి మార్నింగ్లో, 6 ఏమో ఆఫ్టర్నూన్లో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తే ఒకసారి అనాలిసిస్ చూసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఒకసారి చూద్దాం. ఈజీ క్వశ్చన్లు వచ్చేసి ఆల్ షిఫ్ట్స్లో 153 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50% అబోవ్, 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అబోవ్ 50% మనకి ఈజీగానే ఉంటున్నాయని అర్థం. ఓకేనా. అండ్ ఓన్లీ మోడరేట్గా వచ్చేసి మోడరేట్ క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. అవుట్ ఆఫ్ 300 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ మాత్రమే మోడరేట్ ఉన్నాయి. అండ్ టఫ్ వచ్చేసి 67 మాత్రమే. 67 క్వశ్చన్స్ అంటే ఎంత చెప్పండి, 32% ఓన్లీ. 32% ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి 32% అన్నది, ఓవరాల్ అన్ని షిఫ్ట్లలో నుంచి 32% మాత్రమే మీకు ఎలా ఉన్నాయి, టఫ్గా ఉన్నాయి. ఓకేనా. రిమైనింగ్ అంతా కూడా ఎలా ఉన్నాయి, ఈజీ టు మోడరేట్, ఈజీయే ఎక్కువ ఉన్నాయి అనమాట. 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజీ ఉన్నాయి అనమాట ఆల్ షిఫ్ట్స్ కంపేర్ చేస్తే. బట్ మీ షిఫ్ట్లలో ఈజీ అనేది కనీసం 10 నుంచి 12 క్వశ్చన్లు చూడండి, ఎక్కడ చూసినా కానీ 10 ఎబోనే ఉన్నాయి. అవునా. సో కాబట్టి మినిమం 12 క్వశ్చన్స్ అనమాట ఈజీగా వస్తున్నాయి. 12 క్వశ్చన్స్ని మీరు క్యాప్చర్ చేయగలిగిన ఈజీగా హైయెస్ట్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఫిజిక్స్లో హైయెస్ట్ పర్సెంటేజ్ గెయిన్ చేయొచ్చు అనమాట. 48 మార్క్స్, 50 మార్క్స్, 56 మార్క్స్, 60 మార్క్స్ కూడా గెయిన్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది కంప్లీట్ జేఈఈ మెయిన్ 2023 ఆల్ అటెంప్ట్స్కి సంబంధించిన ఫిజిక్స్ అనాలిసిస్ అనమాట. మరో సబ్జెక్ట్స్తో మీకైతే ముందుకు వస్తాను. వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అబ్బా, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సబ్స్క్రిప్షన్ లేకుండా చూడకండి. రేపు రాబోతున్నటువంటి జోసా కౌన్సిలింగ్లో మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇచ్చే అంత టైం ఉండదు. డెఫినెట్గా నాతో అసోసియేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. నేను కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మెంటర్షిప్ కోసం వివరాలు ఇస్తాను. మీరు జాయిన్ అయితే మీకు ఈజీగా టెక్నికల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. మంచి సీట్లు గెయిన్ చేయడానికైతే నన్ను మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.